హాయ్ హాయ్ సో ఇవాళ వచ్చేసి వెనస్డే 2nd April. హోప్ యూ కెన్. సో ఇప్పుడు మనం లాస్ట్ వీడియో ఎప్పుడు అంటే అరౌండ్ గుర్తులేదు, లైక్ 30, యా 30th చేస్తుండే, విచ్ ఈజ్ ఆన్ సాటర్డే. ఎందుకంటే 31st ఈజ్ ఉగాది, ఫస్ట్ ఈజ్ రంజాన్, అండ్ సారీ, యా 29th చేస్తుండే. And 30th was Ugadi, 31st was Ramzan, and first April 1st is yesterday. Today is April 2nd. So ఇప్పుడు ఈ వీడియోలో ఏం చేస్తున్నా అంటే ఇట్స్ లైక్ ఎ సర్ప్రైజ్ ఫర్ మీ. ఏమై ఉండనంటే యూ ఆల్ నో రైట్, మనం ఫెయిల్ అయినాం. లైక్ లాస్ట్ ఛాలెంజ్ వచ్చేసి లూజింగ్ 7 kgs in 30 days. We ఆల్మోస్ట్ లైక్ 85.5 నుంచి 80.5 వచ్చినాం. జస్ట్ లైక్ 5 kgs ఐ గెస్. కానీ యూనో ఆ తర్వాతకి ఏమైందంటే మనకి కంప్లీట్లీ ఫెస్టివల్ మోడ్లోకి వెళ్ళిపోయాం. సండే టు టుడే, విచ్ ఈస్ సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, ఇవాళ వచ్చేసి వెనస్డే. 5 days. ఈ 5 days నుంచి రపా 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 ఈ తినుడే తినుడు తినుడే తినుడు. సో ఏమైంది, ఎలా జరిగింది అనేది డే అంటే క్లియర్గా చెప్తాం. సో ఏమై ఉండేనంటే ఆన్ ఫ్రైడే, రైట్? ఫ్రైడే రోజు ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ ఫాస్టెడ్. వీడియో తర్వాత కూడా ఏం తినలే, లైక్ క్రేవింగ్ అయింది కానీ ఏం తినలేదు. దెన్ ఆఫ్టర్ సాటర్డే, సాటర్డే ఏమైంది ఏంటంటే హాఫ్ గ్రిల్ చికెన్, జస్ట్ ఓన్లీ హాఫ్ గ్రిల్ చికెన్ తినేస్తుండే. అండ్ యా, దట్స్ ఇట్, ఇట్స్ గుడ్. దెన్ మంచి హాఫ్, సారీ నాట్ హాఫ్, ఫుల్ ఫుల్ తినేసి ఫ్రైడే రోజు ఫుల్గా తినేసి గ్యాప్ వస్తే ఇదేనా అబ్బా, మర్చిపోతాను. సండే మండే లేకుండే సాటర్డే ఉండే, రైట్. ఫ్రైడే రోజు హాఫ్ గ్రిల్ చికెన్ తిన్నా. సాటర్డే రోజు ఫుల్ ఫుల్ బయట తినేసి ఇక మధ్య సాయంత్రం 4:30-5కి, రైట్, ఆ టైంలో కొంచెం హెవీగా ఉంటే ఒక గ్యాప్, 1 hour గ్యాప్ తీసుకొని 6కి అట్లా జిమ్కి వెళ్ళి లెగ్స్ గట్టిగా కొట్టి ఇంటికి వచ్చిన. ఇంటికి వచ్చి ఇక తినేసి పడుకున్నా. అప్పుడు కూడా సేమ్ ఎక్స్ ఏం లేకుండే, 80.6. తిన్నందుకు అటు ఇటు 81 అట్లా వచ్చి ఉండే, 80కి అట్లా వచ్చి ఉండే. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైంది అంటే సండే బయటికి వెళ్ళాలి. ఎందుకంటే కొంచెం పని ఉండి ఆ, ఇంట్లోనే ఉండే. ఆ పని చూసుకుని వచ్చి ఇంట్లోనే ఉండే, ఎండ కూడా గట్టిగా ఉండే, వెళ్ళాలంటే భయం వేసింది. సో ఆ రోజు ఏమైందంటే స్విగ్గీ, నేను నిన్న సాటర్డే రోజు తిన్న తర్వాత ఎందుకంటే ఒక్కసారి తిన్నామంటే నోటికి ఆ రుచి కలిగిందంటే మళ్ళీ తినబుద్ధి అవుతుంది, నో దట్. అందుకని చెప్పి ఈ ఫుడ్ యాప్ ఉంటుంది కదా స్విగ్గీ, అది అన్ఇన్స్టాల్ చేసి పడేసిన. చేసి పడేసి ఆ, చేసి పడేసి నెక్స్ట్ డే సండే రోజు, సండే మార్నింగ్ మళ్ళీ ఇన్స్టాల్ చేసినాం. మళ్ళీ ఇన్స్టాల్ చేసి అదేమో ఆఫర్ ఉండేసరికి కొంచెం తింటే హాఫ్ గ్రిల్ చికెన్, బిర్యానీ ఆర్డర్ చేసి పేమెంట్ చేసి మన పిన్ ఉంటుంది. ఫస్ట్ 3 digits కొట్టిన, లాస్ట్ 3 digits కొట్టే ముందు ఎందుకు అనవసరంగా మళ్ళీ తిన్న తర్వాత మళ్ళీ ఏడుస్తుంది ఎందుకు, మళ్ళీ రిగ్రెట్ ఎందుకు అని చెప్పి క్యాన్సిల్ చేసి బ్యాగ్ అన్ఇన్స్టాల్ కూడా చేసేసి, తర్వాతకి ఒక ఒక రీజన్ వల్ల మళ్ళీ ఇన్స్టాల్ చేసుకొని సేమ్ ఆర్డర్, హాఫ్ గ్రిల్ చికెన్, బిర్యానీ మొత్తం తినలేదు, సగం హాఫ్ గ్రిల్ చికెన్లో సగం, బిర్యానీలో ఇంకొక సగం తిన్నాను అనమాట. తిన్నాక అప్పటికి అంత హెవీ ఏం కాలేదు, లైక్ పొట్టి ఇది కానీ అంత ఏం హెవీ కాలేదు అప్పుడు. తర్వాత ఏమైందంటే ఆ, ఉమ్, ఆ, తర్వాత ఈవినింగ్ కొంచెం తిన్నాం కదా. ఆ రోజు సండే జిమ్ కూడా లేకుండే, ఉగాది. ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి ఉండాలని చెప్పి వాకింగ్ వెళ్దామని చూస్తే బయట గట్టిగా ఎండ ఉన్నది.
నైట్ వెళ్దామంటే అప్పటికి ఎట్లుంటుందేమో అని చెప్పేసి ఎట్లయినా మనం వెయిట్ తగ్గినాం కదా ఎట్లయినా నెక్స్ట్ వీక్ లోపు నెక్స్ట్ సండే నుంచి మనం అనుకున్నాం కదా 70s లైక్ రాగానే బాక్స్ క్రికెట్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఈ వీక్ ఎట్లయినా 70లోకి వచ్చేస్తామని చెప్పి ఆ, వెళ్ళి ఒక రోజు ఒక ట్రయల్ వేద్దాం అంటే ఒక రోజు ఒక 20 ఓవర్స్ ఆడొద్దామని చెప్పి పోయినా లైక్ ఎప్పుడు పోయే దగ్గర పోయి గట్టిగా 20 ఓవర్స్ ఆడినా ఆడి మంచిగా కొంచెం మంచిగా చెమట వచ్చి మంచిగా కొంచెం అయిపోయింది అన్నమాట మంచిగా ఒక వర్కౌట్ లెక్క అయింది సో అనుకున్నాడు ఏముంది అంటే 300 ఓవర్స్ 5,000 రూపీస్ లెదర్ బాల్తో సో మనం ఎప్పుడైనా 30 days వ్యాలిడిటీ ఉంటుంది మనం ఎప్పుడైనా వచ్చి ఎన్ని ఓవర్స్ అయినా ఆడుకోవచ్చు రైట్ ఇక అయిపోయి వచ్చే అక్కడ ఉన్నప్పుడు డైట్ కోక్ తాగిన తాగి ఇంటికి వచ్చినప్పుడు మస్తు ఆ చికెన్ తిన్నా కదా దాని గట్టిగా అవుతుందని చెప్పి ఒక షాప్ దగ్గర ఆగి చూస్తే ఆడ డైట్ కోక్ లేదు ఇక నార్మల్ కోకే తింటుండే అంతా క్రికెట్ ఆడిందంతా జస్ట్ ఆ కోక్ తాగడం వల్ల బ్యాలెన్స్ అయిపోయింది సార్ క్యాల్కులేస్ మళ్ళీ అదొక రిగ్రెట్ ఇక ఇంటికి వచ్చి నైట్ తినలే ఆ రోజు తినకుండా పడుకున్నా నెక్స్ట్ డే మండే మండే వచ్చేసరికి ఈద్ ఆ, మొత్తం ఇక పొద్దున్నే షేర్ కుర్మా ఏదో మూడు మూడు కప్పులు ఆ, 4 కప్పులు షేర్ కుర్మా ఇక మళ్ళా ఆ, బగారన్నం గట్టిగా మటన్ పులుసుతో గట్టిగా తిని మళ్ళా సాయంత్రంకి వచ్చేసరికి ఒక శాండ్విచ్ చికెన్ గ్రిల్ శాండ్విచ్ బయటది అది ఈజీగా 500 క్యాలరీస్ ఉంటుంది 500 to 700 క్యాలరీస్ ఉంటుంది ఈజీగా అలా నైట్ చికెన్ బిర్యానీ ఇవన్నిటి మధ్యలో థమ్స్ అప్ ఇవన్నీ గట్టిగా అయి ఉండే ఇక లెక్క లేకుండా అయిపోయి ఉండే ఇక మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి ట్యూస్డే ట్యూస్డే రోజు ఉండే మార్నింగ్ గ్యారెలు ఇవి గట్టిగా తిని ఉండే ఇందులో థమ్స్ అప్ అవన్నీ తిని తర్వాత ఏంటంటే నైట్ వాటర్ మెలన్ లైట్గా తిన్నా అంతే ఇక ఆ రోజు ఏం తినలేదు అండ్ అదే నిన్న సో ఇవాళ వచ్చేసరికి ఈ 4 days నుంచి తింటున్నా కదా ఆ దాంట్లో లైక్ ఆకలి కాదు మైండ్ ఈస్ టెలింగ్ టు ఇట్ సంథింగ్ సో అందువల్ల ఏం చేయాల్సి వచ్చిందంటే మార్నింగ్ ఓట్స్ తిన్నా లైక్ నార్మల్ మన ఓట్స్ మీల్ ఉంటుంది కదా ఓట్స్ మీల్ తిన్నా ఓట్స్ మీల్ తిన్నాక కూడా సరిపోలేదు లైక్ మళ్ళా అన్నం తిన్నా వాటర్ మెలన్ తిన్నా ఇక పిచ్చి తినడు తిన్నా ఇవాళ సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు టైం వచ్చేసి నా phone, సో నాది ఇలా డే లైట్ సేవింగ్ వల్ల నాకు వర్క్ అనేది 8:30 వరకు అయిపోతుంది లైక్ ఇవాళ వచ్చి మనం ఇంకా మళ్ళీ ఏమనుకున్నాం నెక్స్ట్ సండే నుంచి ఆ, ఆ, ఏమనుకున్నాం అంటే ఈచ్ మజిల్ ట్వైస్ వీక్ అనుకునేటట్టు ప్లాన్ చేద్దాం అనుకున్నాం కదా వెన్ వీ గెట్ ఇన్ టు 70 ఇప్పుడు నా వెయిట్ చూసుకుంటే షాక్ ఐ నో ఇట్స్ నాట్ ఎంటీ స్టమక్ తెలుసు వాటర్ వెయిట్ అంత ఉంటుంది అది అంత ఉంటుంది బట్ చూద్దాం ఒకసారి మీకు కూడా చూపిస్తాం ఐ నో ఇట్స్ నాట్ ఇది ఆ, కాకున్నా బట్ 83 83.05 సో బాడీ కూడా ఐ కెన్ ఫీల్ దట్ హెవీనెస్ ఆ బాడీలో కూడా సో ఇవాళ అయితే లైక్ జిమ్కి వెళ్ళి ఈజీగా వెయిట్స్ ఎక్కువ చేయ బికాస్ వెనస్డే అండ్ ఎలా అయినా మనం నెక్స్ట్ వీక్ నుంచి విల్ స్టార్ట్ ద టీచ్ మజిల్ గ్రూప్ వైజ్ వర్కౌట్ దాన్ని దాని ప్లానింగ్ ఐ విల్ డూ ఆన్ సండే లైక్ ఏ మజిల్కి ఏ ఎక్సర్సైజ్ ఎన్ని ఎక్సర్సైజెస్ అవన్నీ ఆ రోజు చేస్తాం అండ్ నెక్స్ట్ వీక్ నుంచి ఇది కొంచెం ఛాలెంజెస్ అని ఐ విల్ కీప్ ఇట్ టు వీక్ ఆర్ 10 days అంతే అంతకుమించి ఎక్కువ చేయ ఎందుకంటే యూనో 30 లాస్ట్ ఎత్తుకుంటే పెద్ద గట్టి బండరా ఎత్తుకున్నట్టు 30 రోజులు చేసేసరికి సగం రోజులంతా చీట్ డేస్ అయినట్టు అయింది నాకైతే సో టు ఎఫెక్టివ్ రిజల్ట్స్ కోసం వీ విల్ మేక్ ఇట్ 1 week అదేంటిది అనేది చూడండి యూ విల్ నో ఇట్స్ గోయింగ్ టు
ఇంట్రెస్టింగ్ వన్. అండ్ యా ఇవాడికైతే ఐ విల్ గో టు జిమ్ అండ్ ఒక జస్ట్ కార్డియో లేక 1 అవర్ కార్డియో చేసేసి అంటే ఏంటో థ్రెడ్మిల్ ఒక 300 350 క్యాలరీస్ బర్న్ చేసి అండ్ సైక్లింగ్ ఒక 20 మినిట్స్ అట్లా చేసి వచ్చేస్తా. బికాస్ టుమారో మార్నింగ్ నుంచి వి విల్ యునో జస్ట్ వార్మప్ లెక్క మళ్ళీ ఒకసారి చేద్దాం చెస్ట్ అది. అండ్ ఇప్పుడైతే ఈ వీడియో అప్లోడ్ చేసేసి వెళ్తా. అండ్ రేపు మార్నింగ్ సేమ్ ఇప్పటి నుంచి లైక్ లాస్ట్ వీడియోస్ అంతా అయిపోయినాక చేస్తుండే కదా, ఇప్పటి నుంచి లైక్ జస్ట్ లైక్ దిస్ వ్లాగింగ్ టైప్. అండ్ యా జిమ్ పోయి వచ్చినాము గర్ల్స్ లైక్ ఇప్పుడే పోను. టైం వచ్చేసరికి 7:25 అవుతుంది. 8 o'clock ఆర్ 8:10 అలా స్టార్ట్ అయ్యి వెళ్తా. నేను జిమ్కి వెళ్ళాక అక్కడ కార్డియో ఉంటుంది కదా మిషన్, దాని దాని వీడియో కానీ అవన్నీ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ చేస్తా. అండ్ యా దట్స్ ఇట్.